నీ గతం అపరిశుద్ధమైనదే కావచ్చు, నీ ప్రస్తుతం విమర్శనాత్మకమైనదే కావచ్చు, నిరీక్షణ లేని మార్గంలో నీవు ప్రయాణం చేయొచ్చు. కానీ నీకు నిరీక్షణ కలిగించి ఓదార్పును పుట్టించి ఒక సత్యమైన మార్గంలో నడిపించగలిగిన ఏకైక మార్గం ఏదైనా ఉంది అని అంటే అది యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి నూతన జీవితంలోనికి ప్రవేశించడమే. హల్లెలూయా. నేను నూతనమైన మార్గంలో నడిపించగలిగినటువంటిది క్రియ ఏదైనా ఉంది అంటే అది యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా నీవు అంగీకరించడమే. ఆయన అపరిశుద్ధమైన నీ జీవితాన్ని పరిశుద్ధంగా మార్చగలడు. విమర్శనాత్మకమైనటువంటి నీ జీవితాన్ని ఆయన ఫదిలముగా నిలబెట్టగలడు. నిరీక్షణ లేని నీ జీవితానికి నిరీక్షణ పుట్టించగలడు. నరకబడిన చెట్టు ఏ విధంగా చిగురుస్తుందని నిరీక్షణ కలిగి ఉంటుందో, నరకబడుతున్న నీవు, అవమానించబడుతున్న నీవు, నిందించబడుతున్న నిన్ను కూడా దేవుడు ఒక నిరీక్షణ నీలో పుట్టించి నీ ఎదుట నరకబడినటువంటి ఆ మొత్తును సైతము కూడా చిగురు పుట్టింప చేయగలిగినటువంటి వాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నీ భవిష్యత్తును పదిలముగా నిలబెట్టగలిగిన సమర్థుడాయన, పడిపోయిన నీ జీవితాన్ని కట్టగలిగిన సమర్థుడాయన, అపరిశుద్ధమైన నీ జీవితాన్ని పరిశుద్ధముగా మార్చగలిగిన సమర్థుడాయన. అయితే నువ్వేం చేయాలి తెలుసా? కొత్తగా జన్మించాలి. నాతో మాట చెప్పండి, ఏం చేయాలి? మనం కొత్తగా జన్మించాలి. ఎందుకు కొత్తగా జన్మించాలి? దేవుని రాజ్యాన్ని చూడాలి అంటే. నాతో మాట చెప్పండి, మనం ఏం చేయాలి? కొత్తగా జన్మించాలి. ఎందుకోసం జన్మించాలి? దేవుని రాజ్యాన్ని చూడడం కోసం. దేవుని రాజ్యాన్ని చూడడం కోసమే కొత్తగా జన్మిస్తే దేవుని రాజ్యం చేరాలంటే